మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, అంతేకాకుండా డెలివరీ తర్వాత ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఏంటవి, మనకు తెలియని విషయాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి మువ్వా ఉన్నారు ఫ్రమ్ మాధురి హాస్పిటల్, శ్రీనగర్ కాలనీ. మ్యామ్ నమస్తే. నమస్కారం. జనరల్గా స్టేటస్ చూస్తూ ఉంటాను మీది. దాంట్లో ఏంటంటే అన్ని కాంప్లికేటెడ్ కేసెస్, డెలివరీ అయ్యారు, హెల్తీ బేబీస్ వచ్చారు, ఇవే ఉంటుంది ఎక్కువ. అంటే కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు మ్యామ్? కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే, మామూలుగా ప్రెగ్నెన్సీతో పాటు పేషెంట్కి కనుక ఏమైనా ప్రాబ్లం ఉన్నా, బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ని తీసుకుంటాము. మదర్లో ఏమైనా డయాబెటీస్ ఉన్నా, హార్ట్ డిజీజ్ ఉన్నా, లేదంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, రక్తహీనత ఉన్నా, ఎనీమియా ఉన్నా, ఏదైనా ఎక్స్ట్రా ప్రాబ్లం ఏమైనా ఉంటే దాన్ని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం. లేదు బేబీ సరిగ్గా ఎదగట్లేదు, బేబీ ఎదుగుదల తక్కువగా ఉంది, ఉండాల్సినంత లేదు, ఆర్ బేబీలో అనామలీస్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం హై రిస్క్ కింద తీసుకుంటాం. ఓకే మ్యామ్, జనరల్గానే ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీ డాక్టర్ని సంప్రదిస్తే మంచిదా? ఎస్, డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందే డాక్టర్ డాక్టర్ గారిని కలవడం చాలా మంచిదండి. దీన్ని ప్రీనాటల్ విజిట్ అంటాం అనమాట. అంటే ప్రెగ్నెంట్ కాకముందే ఒకసారి విజిట్ చేసుకుని, ఎస్పెషలీ ఎవరికి మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఫిట్స్ ఉన్న ఎపిలెప్సీ ఫిట్స్ ఉంటాయి, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి షుగర్ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే ప్రెగ్నెన్సీ దాల్చక ముందే, ప్రెగ్నెంట్ కాకముందే వచ్చి డాక్టర్ గారిని కలిసి, మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను, సో నేను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. సపోజ్ ఫిట్స్ ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి మనం కొన్ని మందులు ఆపేస్తాం. కొన్ని మందులు వేరే ప్రెగ్నెన్సీలో సేఫ్ మందులు, ఎందుకంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు వేసుకునే మందులు బేబీకి అవయవాల తయారీలో లోపం క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి ఫిట్స్ రావట్లేదు, కనీసం 2 years ఫిట్స్ రాని పక్షాన అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. డోసేజ్ ఎంత వాడాలి, ఇవన్నీ కూడా మనం ముందే చెప్పడం అన్నది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ దాల్చాక మనం చేసేది ఏమి ఉండదు. ఎందుకు, ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ 3 నెలల్లోనే బేబీ తయారీ అన్నది మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయిపోతుంది. ఆ తయారీ టైంలో కనుక వేసుకోకూడని మందులు ఏమైనా వేసుకున్నా, వేసుకోవాల్సిన మందులు ఏమైనా వేసుకోకపోయినా ప్రాబ్లమ్స్ అన్నవి మనం చూసుకోవచ్చు. థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ కరెక్ట్ మోతాదులో లేకపోతే శరీరంలో బేబీ తయారీ బాగుండదు. ఒకవేళ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా కూడా, ఇంటెలిజెన్స్ అంతా కూడా మదర్ థైరాయిడ్ మీద డిపెండ్ అవుతుంది. చిన్న తేడా కూడా ఉండకూడదు, చిన్న మైన్యూట్ చేంజెస్ ఉన్నా కూడా థైరాయిడ్ లో మనకి బేబీలో ప్రాబ్లం. మోస్ట్ కామన్ గా థైరాయిడ్ చాలా కామన్ గా చూస్తాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ డోసేజ్ ఆఫ్, జనరల్ గా మనం మెయింటైన్ చేసేది TSH less than 2.5 అండి. దానికంటే ఎక్కువ ఉంది అంటే బేబీకి సరిపోవట్లేదు థైరాయిడ్ అని అర్థం. సో ఇవన్నీ మనం ముందే వస్తే గనక తీసుకోవడం, ఏ ప్రాబ్లము లేదు, దే ఆర్ జస్ట్ మ్యారీడ్, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ D3 ఇవన్నీ కనుక వాళ్ళకి 3 months మినిమం వేసుకుంటే హెల్దీ బేబీస్ పుడతాయి, హెల్దీ ప్రెగ్నెన్సీ అన్నది జరుగుతుంది. మ్యామ్, ఫోలిక్ యాసిడ్ అంటారు, అసలు మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు, వచ్చినప్పుడల్లా చెప్తారు, కానీ చాలా మంది దాన్ని వేసుకోవడం మర్చిపోతారు, వేసుకోవడం ఇష్టం ఉండదు. ఫోలిక్ యాసిడ్ అన్నది మనం మన బేబీకి ఇస్తున్న గిఫ్ట్ అండి. యాక్చువల్గా అది గిఫ్ట్ ఫస్ట్ నుంచి. ఇఫ్ యూ లవ్ యువర్ బేబీ, మీ బేబీ అంటే మీకు ఇష్టం అంటే డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్స్ అన్నీ వేసుకోండి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ సరిగ్గా లేకపోతే బేబీ యొక్క మెదడు, అంటే మెదడు పైన ఉన్న స్కల్ కానీ వెన్నుముక్క అంతా తయారీకి హెల్ప్ చేస్తుంది. సో సరిగ్గా ఫోలిక్ యాసిడ్ లేదనుకోండి, ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్, ఏషియాటిక్ ఉమెన్, రైస్ ఈటింగ్ ఉమెన్, కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ కనీసం 3 months వేసుకోవాలండి బిఫోర్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో నాకు వేసుకోవాలని లేదు, అది ఊరికే రాశారు డాక్టర్ అంటే మీ బేబీకే ప్రాబ్లం. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అస్సలు రాదు. ఫోలిక్ యాసిడ్ కి వామిటింగ్ కి సంబంధం లేదండి, కాకపోతే ప్రెగ్నెన్సీకి వామిటింగ్ కి సంబంధం ఉంది. మీరు ప్రెగ్నెంట్ అయ్యారంటే వామిటింగ్స్ ఉంటాయి. ఎవరైనా ఇంట్లో వాంతులు చేసుకుంటే పెళ్ళైన అమ్మాయి ప్రెగ్నెంట్ అని అడుగుతారు, అంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంతేకాని ఫోలిక్ యాసిడ్ వల్ల వామిటింగ్స్ ఉండవు.
మ్యామ్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో ఇది కూడా ఒకటి చెప్తామా, సివియర్ వామిటింగ్స్. ఎస్, సివియర్ వామిటింగ్స్ని మనం హైపర్ ఎమెసిస్ గ్రావిడారం అంటాం. అంటే మామూలు వాంతులు ఓకే, కానీ ఆ వాంతులు ఎంత సివియర్ ఉంటాయంటే వాళ్ళు ఏమీ తినలేరు, ఏమీ తాగలేరు, పేషెంట్ ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బ్ అయిపోతాయి, పేషెంట్ యొక్క గ్లూకోజ్ పడిపోతుంది, వాళ్ళకి ఇంకా ఓరల్గా ఏమీ తీసుకోకపోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఐవి క్యాన్యులా పెట్టుకుని న్యూట్రిషన్ అంతా పేరెంటల్గా ఇవ్వాల్సి వస్తుంది. సో వెరీ సీరియస్ కండిషన్ అండి అది. సో అది కూడా వెరీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, పేషెంట్ విల్ లూజ్ లైఫ్ ఆల్సో ఒక్కొక్కసారి, అంత సివియర్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? వెంటనే ఫస్ట్ అడ్మిట్ చేసేసుకోవాలండి పేషెంట్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపరెమెసిస్ గ్రావిడారం అంటే దే మస్ట్ బి ఇన్ ద హాస్పిటల్ అండర్ ద పేషెంట్ డాక్టర్స్ కేర్. వెంటనే ఒక ఐవి క్యాన్యులా పెట్టుకుంటాం, వాళ్ళకి ఫ్లూయిడ్స్ మరి ఓరల్ గా ఏం తీసుకోవట్లేదు కదా, ఏమైనా ఫ్లూయిడ్స్ ఉంటే ఇందులో ఇచ్చుకోవాలి. వాంతులు తగ్గించుకోవడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము, యాంటాసిడ్స్ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళ ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. వీళ్ళకి సివియర్ ఉంటే కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. సో ఆఫ్థల్మాలజీతో చెకప్ చేసుకుంటాము. దెన్ ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్సెస్ ఉంటే సరైన ఎలక్ట్రోలైట్స్ మనం ఐవి ఇచ్చుకోవడం, న్యూట్రిషన్ కూడా ఐవిలో ఇచ్చుకోవడం, బి కాంప్లెక్స్ ఇచ్చుకోవడం, ఇవన్నీ మనం అడ్మిట్ చేసుకుని చేస్తాం అన్నమాట. మ్యామ్ ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్స్ అందరూ వచ్చి పెద్ద చదువులు చదువుకున్నారు. అయితే చాలా మటుకు ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వాంతులే కదా, కామనే కదా అనే వాళ్ళని కూడా చూస్తాం మేము. అవునండి, వాంతులు ప్రెగ్నెన్సీలో కామన్ అండి. ఎందుకంటే యాంటాసిడ్ ఉన్న హెచ్సిజి హార్మోన్ కి విపరీతమైన వామిటింగ్స్ వస్తాయి. కాకపోతే ఏ లెవెల్లో వెంటనే అంటే పేషెంట్ కి నీరస పడిపోయే లెవెల్లో వామిటింగ్స్ అంటే ఇమ్మీడియట్లీ మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కంపల్సరీ. బికాస్ చిన్న ఫ్లూయిడ్ డిస్టర్బెన్సెస్ వల్ల పేషెంట్ లైఫ్ రిస్క్ కూడా అవుతుంది. సరైన అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అందరు పాటించాలి. సింపుల్ మనం పైరిడాక్సిన్ అంటే డాక్సినేట్ అంటాం, రెగ్యులర్ గా ఇచ్చే ఫోలిక్ యాసిడ్ డాక్సినేట్, అది ఎంత హెల్ప్ చేస్తుందో ప్రెగ్నెన్సీలో. జస్ట్ ఒక డాక్సినేట్ పొద్దున్న చిన్న టాబ్లెట్లు ప్రెగ్నెన్సీ విల్ గో వెరీ, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 months లో చాలా హెల్ప్ చేస్తుంది. చక్కగా చెప్పారు మ్యామ్. సో అంతేకాకుండా డయాబెటీస్ కూడా మనము వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూ లాగా చూస్తాము. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మనం డయాబెటీస్ లో ప్రెగ్నెన్సీలో ఎలా చూస్తే 2 రకాలు ఉంటాయండి. ఆల్రెడీ డయాబెటిక్ విమెన్ కొత్తగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి మనం వేరేగా ట్రీట్ చేస్తాము. ప్రెగ్నెన్సీ వచ్చాక డయాబెటీస్ వస్తుంది, దాన్ని మనం జీడిఎం అంటాం, జెస్టేషనల్ డయాబెటీస్. అంటే కేవలం గర్భం దాల్చడం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో బేసికల్ గా ప్రెగ్నెన్సీ అనేది ఒక డయాబెటోజెనిక్ స్టేట్ అండి. అంటే ప్రెగ్నెంట్ అయితే కొంచెం షుగర్స్ పెంచుకునే స్టేట్ అది. ఎందుకు, బేబీకి షుగర్స్ అవసరం కదా. సో బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉండడం అనేది ప్రెగ్నెన్సీ స్టేట్ అది. కాకపోతే అది ఉండాల్సిన దానికంటే బాగా పెరిగితే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంట. సో ఆల్రెడీ నోన్ డయాబెటిక్ అనుకోండి, చిన్నప్పటి నుంచి డయాబెటీస్ ఉంది, ఇప్పుడు కొత్తగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే షుగర్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, వాళ్ళ హెచ్బిఏవన్సీ ఏ లెవెల్లో ఉంది. హెచ్బిఏవన్సీ అరౌండ్ 6 తెచ్చుకుంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది బెస్ట్ అండి. బికాస్ మనకి అరౌండ్ 8-9 ఉన్న వాళ్ళకి బేబీ అనామలీస్ చాలా తేడా, అవయవాల్లో చాలా తేడా ఉంది. బేబీ హార్ట్ లో చిల్లు ఉండడం కానీ, స్పైన్ కార్డ్ సరిగ్గా సాక్రల్ ఏజెన్సీస్ అంటాం సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్ ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 months బిఫోరే ఏమేమి మందులు వాడాలండి, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను, నా హెచ్బిఏవన్సీ ఎంత ఉండాలి అన్నది చాలా ముఖ్యం. ఆల్రెడీ ప్రెగ్నెంట్ వాళ్ళకి మనం ఎలాగో రెగ్యులర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్ వి గో ఫర్ బ్లడ్ షుగర్ టెస్టింగ్, అది కంపల్సరీ మ్యాండేటరీ. ఎందుకు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎస్పెషలీ మన ఇండియన్ ఉమెన్ లో 10% ఇన్సిడెన్స్, 1 out of every 10 లేడీ హూ ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ డయాబెటిక్. సో టెస్ట్ చేసుకుంటాం మనం ప్రెగ్నెన్సీ వచ్చాక వీళ్ళకి డయాబెటీస్ ఏమైనా వచ్చిందా అని. ఎందుకు, ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే బేబీ చాలా రిస్క్ ఉంటుంది. సో కేర్ఫుల్ గా ఇది వచ్చి తగ్గిపోయేదేనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? 50% లో ఉండిపోతుందండి. ఇప్పుడు 10 మంది కొత్తగా వచ్చింది అనుకోండి గర్భం దాల్చాక, వాళ్ళలో 5గురికి కంప్లీట్ గా తగ్గుతుంది, 5గురికి జీవితాంతం ఉండిపోతుంది రెసిడ్యువల్ ఇదంటారు. డాక్టర్ మానిటరింగ్ లో ఉండాల్సింది వీళ్ళైతే. 6 weeks తర్వాత మళ్ళీ డెలివరీ అయినాక మనం మళ్ళీ షుగర్ కంట్రోల్ చూసుకుని కంట్రోల్ అయిందా లేదా, లేదంటే దే హావ్ టు కంటిన్యూ టు టేక్ డయాబెటిక్ మెడిసిన్, యాంటీ డయాబెటిక్. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటిక్ పేషెంటే పిల్లలు కావాలి అనుకున్నప్పుడు సహజంగానే ప్రెగ్నెన్సీ వస్తుందా? డయాబెటిక్స్ కి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందండి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే బేబీలో అవయవాలు తేడాగా ఉంటాయి. ఎస్. సో ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్ గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎక్కువైపోయి
కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవకాశం ఉందండి. హైపర్ గ్లైసిమియా బాగా షుగర్ ఎక్కువ అయిపోవడం, డయాబెటో కీటో ఎసిడోసిస్ కూడా వెళ్ళిపోతారు. సో అందుకనే మనం అండర్ అబ్జర్వేషన్ ఉండాలి. రెండోది, ఆల్రెడీ ఏమైనా మందులు తీసుకుంటుంటే ప్రెగ్నెంట్ కాకముందే డయాబెటిక్ అనుకోండి, మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఆ మెడిసిన్స్ ని మనం అన్ని వేసుకోవడానికి లేదు. ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months లో బేబీ అవయవాలు తేడాకి కాస్ట్ చేస్తాయి ఆ మెడిసిన్స్. అందుకనే ఇన్సులిన్ కి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో మనకి మోస్ట్ ప్రిఫర్డ్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్ ఇస్ ఇన్సులిన్, బికాస్ ఇట్ ఇస్ సేఫ్ ఫర్ ద బేబీ. బేబీకి సేఫ్, మదర్కి సేఫ్. అందుకని కొన్ని మందులు ఆపేసి ఇన్సులిన్ అండి. సో పేషెంట్స్ వచ్చి అడుగుతారు, మేడం ఇన్సులిన్ ఏంటి మేడం నాకు కొత్తగా ఇంజెక్షన్స్ అంటే, దట్ ఈస్ సేఫెస్ట్. ఇంకో చాయిస్ లేదంటారు. చాయిస్ లేదు, ఇట్స్ సేఫెస్ట్ ఫర్ ద బేబీ అండ్ మదర్. అండ్ స్ట్రిక్ట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఫుడ్ తినొచ్చా మరి? అంటే రైస్ కంట్రోల్ చేయమంటాం, షుగర్స్ మానేయమంటాం, స్వీట్స్ మానేయమంటాం, ఒక పూటే రైస్, అది కూడా ఒక కప్ ఆఫ్ రైస్, లాట్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ అడ్వైజ్ అన్నమాట. యా మ్యామ్, దీంతో పాటు ఇంకొక లైఫ్ స్టైల్ డిజార్డర్ బీపీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ముందే బీపీ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీలో కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుందని ఏం చెప్తారు మ్యామ్? ఆల్రెడీ ఇందాక మాట్లాడుతున్నాడు, ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చాకనే బీపీ కొత్తగా రావచ్చు. దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ వల్లనే ఈ బీపీ వచ్చింది అన్నమాట కొత్తగా. సో హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా సీరియస్ కండిషన్ అండి, చాలా చాలా సీరియస్ కండిషన్. ఎందుకు? బోత్ మదర్ అండ్ బేబీ ఆర్ ఎట్ రిస్క్. రీసెంట్ గానే ఒక పేషెంట్ అలాగే డెలివర్ చేసాం, సివియర్ హైపర్ టెన్షన్. సో మదర్కి ఏంటి, మల్టీ ఆర్గన్ డిజార్డర్. అంటే బీపీ వస్తే ప్రెగ్నెన్సీలో బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుంది, బ్లడ్ ఎఫెక్ట్ అయిపోతుంది, లివర్, కిడ్నీ, మజిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఇంకా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ ఆల్మోస్ట్ విల్ బి ఎఫెక్టెడ్ బై దట్ హైపర్ టెన్షన్. సో ఇట్స్ అ వెరీ హై రిస్క్ కేస్. వీ హ్యావ్ టు, అంటే పేషెంట్ని చాలా దగ్గరగా కూర్చుని మానిటర్ చేసుకుని, బీపీ టాబ్లెట్లు పెట్టుకుని, బ్లడ్ టెస్ట్లు చేసుకుని, లివర్ ఎఫెక్ట్ అయిందా, కిడ్నీ ఎఫెక్ట్ అయిందా, బ్లడ్లో ఉన్న సెల్స్ ఎఫెక్ట్ అయినాయా, బ్రెయిన్ ఏమైనా ఎఫెక్ట్, చాలా క్లోజ్గా మనం మానిటర్ చేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే లైఫ్ రిస్క్, మదర్ ప్రాణానికే ముప్పు అనమాట. అందుకనే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్కి బీపీ వస్తే మనం బేబీ 34-35 వీక్స్ వచ్చే వరకే మనం ఉంచుతాం, వెంటనే బేబీని డెలివర్ చేసేయాలి. ఎందుకు? బిడ్డ లోపల ఉన్నంతసేపు బీపీ పెరుగుతూనే ఉంటుంది. మనం ఇచ్చిన మందులు ఊరికే పైన బీపీని తగ్గిస్తుంది తప్ప వ్యాధిని తగ్గించదు. ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటి? బేబీ డెలివరీ. ఆ బేబీని, ఆ మావిని ప్లెజెంట్ అని బయటకు తీస్తేనే తల్లి మెరుగుపడుతుంది. సో మరీ చిన్న జెస్టేషన్ అంటే 25వ నెలలోనే బీపీ వచ్చేసింది, 6వ నెలలోనే బీపీ వచ్చేసింది అనుకోండి, వాళ్ళని 34 వీక్స్ వరకు లాగడం చాలా కష్టం. అవును మ్యామ్. కానీ కొంతమంది అదృష్టవశాత్తు పెట్టిన మందులతో మంచిగా రెస్పాండ్ అవుతారు, కాంప్లికేషన్స్ రాకపోతే స్లోలీ మానిటర్ చేసుకుంటే కనీసం బిడ్డని బయటకు తీస్తే బ్రతికే లెవెల్. ఎప్పుడు 32 వీక్స్ కి మంచిగా మనకి ధైర్యం చెప్పచ్చు, 1 కిలో బేబీ విల్ లివ్. 32 వీక్స్ కూడా డెలివరీ చేస్తారా మరి? అంటే తల్లి ప్రాణానికి మించింది. అంత బాగుంది, మనం డెలివరీ చేయం, మరి తల్లి ప్రాణానికి ముప్పు, బీపీ అన్కంట్రోల్డ్ ఉంది, వీ హ్యావ్ టు డెలివర్. ఏ జెస్టేషనల్ ఏజ్ అని చూడము. ఇంకా తల్లిని కాపాడడానికి ఇంక ఎప్పుడైనా సరే ఫస్ట్ బిడ్డను తీయాలి. ఆ బిడ్డ అదృష్టవశాత్తు 32 వారాలు దాటితే మంచిగా బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫుల్ టర్మ్ అంటే ఎన్ని వీక్స్ అసలు? 37 వీక్స్ కంప్లీట్ అవ్వాలి. 37 కంప్లీట్ అయితే షీస్ ఫుల్ టర్మ్ బేబీ అంటాం. మనం తల్లి బాగుంటే వి ట్రై టు పుల్, బట్ బీపీ ఉన్న వాళ్ళకి అంత 37 వీక్స్ వరకు పుల్ చేయగలిగే అదృష్టం. ఎస్ మ్యామ్, ఇంకొకటి ఏంటంటే కొందరికి హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు సీరియస్ ప్రాబ్లము, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? అసలు ప్రెగ్నెన్సీలో ఒక్క డ్రాప్ బ్లడ్ అయినా కూడా సీరియస్ అని ఎమ్మటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. అది ఎన్ని జెస్టేషనల్ ఏజ్ అయినా పర్లేదు, 2వ నెలలో అవనివ్వండి, 9వ నెలలో అవనివ్వండి, ఎనీ మంత్ ఒక్క డ్రాప్, ఒక చుక్క బ్లడ్ అయినా కూడా కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. సో బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్, ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ సిమ్టమ్. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి. దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఇనిషియల్ ఫస్ట్ 2-3 నెలల్లో అనుకోండి అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంది. తర్వాత కొంచెం మావే కిందకుంటే ప్లాజెంటా ప్రీవియా అంటాం, కొంచెం అబ్రప్షియో అంటాం, అంటే మావే ముందే గర్భసంచి నుంచి విడిపోతుంది. లాస్ట్లో డెలివరీ అయ్యే ముందు బ్లీడింగ్ ఉండొచ్చు. సో అసలు ఏంటి కండిషన్, ఎందుకు బ్లీడ్ అవుతున్నారు? అప్పుడప్పుడు గర్భసంచి మూతి దగ్గర ఏమైనా పాలిప్ గ్రోత్ ఉండొచ్చు, చిన్న ద్రాక్ష పండు లాంటి గ్రోత్ ఉండొచ్చు, దాని నుంచి అవ్వచ్చు. సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ కూడా బ్లీడింగ్ రావచ్చు, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం డయాగ్నోస్ అవ్వచ్చు. సో ఫస్ట్ గో అండ్ విజిట్ యువర్ డాక్టర్. ఈ బ్లీడింగ్ ప్రెగ్నెన్సీ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది, గర్భసంచి మూతికి ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఎరోజన్స్ ఉన్నాయా,
అంటే కంటిన్యూ చేయొచ్చా మ్యామ్ ప్రెగ్నెన్సీ? ఎస్, అంటే బ్లీడింగ్ విత్ ప్రెగ్నెన్సీ మనం అది కంటిన్యూ చేయగలిగే స్టేట్ అయితే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాం, బ్లీడింగ్ ఆపడానికి ట్రై చేస్తాం, ప్రెగ్నెన్సీ నిలవడానికి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అన్నీ పెడతాం, ముందుకు లాగుతాం. ఓకే మ్యామ్, అంతా బాగానే ఉంది, 9 months అయిపోయింది, డెలివరీ చేశారు డాక్టర్స్ అంటే అప్పుడు తర్వాత కూడా డెలివరీ తర్వాత కూడా కాంప్లికేషన్స్ వస్తాయి? అఫ్ కోర్స్ డెలివరీ అయినాక మనం బాలింత్రాలు అంటామండి, అంటే 42 days పాటు. సో ప్రెగ్నెన్సీలో మనకి పెరిగిన హార్మోన్స్ అన్నీ కూడా మనకి కనీసం ఒక 42 రోజులు 6 weeks పడుతుంది నార్మలైజ్ అవ్వడానికి. సో 42 days లోపల ఏమైనా కాంప్లికేషన్ వస్తే అది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ కిందే తీసుకుంటాం. 42 days దాటినాక అంటే ప్రెగ్నెన్సీ ఎఫెక్టింగ్ అయిపోయినట్టు, బాలింత్రాల్ ఫేజ్, ప్యూర్ పెరం ఫేజ్ అయిపోయినట్టు. 42 days. సో డెలివరీ అయినా 42 days లోపల ఏ ప్రాబ్లం రాకుండా డాక్టర్ ముందే చెప్తారు ఎలాంటప్పుడు విజిట్ చేయాలి డాక్టర్ని. 6 weeks అయిపోయినాక కూడా ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి అని మనం చెప్తాం అన్నమాట. ఈ మనము పల్మనరీ ఎంబాలిజం ఇలాంటివి చూస్తూ ఉంటాము, అది ఎవరికి మ్యామ్? అది పల్మనరీ ఎంబాలిజం ఈజ్ సడన్ ఇదండి. సో ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి కొంతమందికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. పల్మనరీ ఎంబాలిజం కెన్ బి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం వెళ్ళి కూడా లంగ్లో అంటే జస్ట్ ఉమ్మనీరు కూడా వెళ్ళి ఊపిరితిత్తుల్లో బ్లాక్ చేయొచ్చు. డెలివరీ అయ్యేటప్పుడు కూడా అట్లా అవుతుందా? డెలివరీ అయినప్పుడు ఆన్ ద టేబుల్ అవ్వచ్చు, డెలివరీ అయిన వెంటనే 5-6 hours అవ్వచ్చు, 6 weeks లోపల అవ్వచ్చు, చెప్పలేము. సో ఇట్ ఈస్ అ మేజర్ కాంప్లికేషన్, సడన్ డెత్ అవుతుంది. మనం డాక్టర్ పేషెంట్ని కాపాడడానికి టైం కూడా ఇవ్వరు వాళ్ళు. సో కొంతమంది పేషెంట్స్ దే ఆర్ లక్కీ, ఐసీయూలోకి వెళ్ళి వెంటిలేటర్ ఎక్కి కొంచెం రికవర్ అవుతారు. అంటే దీన్ని ఆపాలి అంటే సాధ్యమైనంత వరకు మనం కండిషన్స్ ముందే చూసుకుంటామండి. అంటే ఏమైనా ఎంబాలిజమ్స్ వచ్చే పేషెంట్సా అట్లా తెలుస్తుంది? తెలీదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళలో మనం అతి జాగ్రత్తగా ఉంటాం. ఆల్రెడీ డీవీటీ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వీనస్ థ్రాంబోసిస్లో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మనం మందులు పెట్టుకుని ఫిల్టర్స్ వేసుకుని డెలివరీ చేసుకుంటాం. కాళ్ళు వాపులు డెలివరీ తర్వాత ఎక్కువ రోజులు ఉంటే కూడా అది డేంజరేనా? జనరల్గా నార్మల్ అయిపోవడానికి 6 వారాలు టైం పడుతుంది. ప్రెగ్నెన్సీలో మనకు కనీసం ఒక 3 లీటర్ల నీళ్లు యాడెడ్గా బాడీలోకి వెళ్తారు. సో అవన్నీ మెల్లగా పోవడానికి ఇవాళ డెలివరీ అయితే రేపు అవ్వదు, మినిమం 2 weeks, అట్లీస్ట్ 6 weeks ఇట్ విల్ టేక్ ఫర్. మ్యామ్ పోస్ట్ డెలివరీలో ఈ కుట్లు పెయిన్ కానీ ఈ నొప్పి కానీ ఇవి కూడా ఎప్పుడైనా మనకి హెల్త్ ఇష్యూస్ని కలిగిస్తాయా? అంటే నొప్పి డెలివరీ అయినాక కుట్లు నొప్పి ఇస్ వెరీ కామన్. సూచర్స్ ఇప్పుడు మనకి చిన్నగా ఒక ఒంటిట్లో ఏమైనా నైఫ్ కట్ అయితేనే మనకి ఎన్నో రోజులు పెయిన్ ఉంటుంది. సో సూచర్స్ ఉంటే కనీసం 2 weeks పెయిన్ అన్నది కామన్. ఓకే, దానికి మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు, దానివల్ల కాంప్లికేషన్స్ ఏం రావు. ఇన్ఫెక్షన్స్ అలాంటివి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే వెంటనే మనం యాంటీబయాటిక్ పెట్టుకుంటాం, బీటడిన్ డ్రెస్సింగ్స్ చేసుకుంటాం. అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే కొంచెం హైజీనిక్ గా ఉండాలి. డెలివరీ అయిన వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో డెలివరీ అయిన వెంటనే కొంచెం మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవడం, బట్టలు రోజు పొద్దున సాయంత్రం మార్చుకోవడం, స్నానం చేయడం, బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు బ్రెస్ట్ని వాష్ చేసుకోవడం, అండర్ గార్మెంట్స్ అన్ని నీట్గా వేసుకోవడం, ఇట్స్ వెరీ కామన్. అండ్ మీరు బ్లీడింగ్ అన్నది అవుతూ ఉంటుంది ఒక 6 weeks పాటు డెలివరీ అయినాక, కొంచెం అవుతాం. సో వాటికి మంచి నాప్కిన్స్ అనేవి నీట్ వాడడం, దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ మనం తగ్గించుకోవచ్చు. ఈ 42 days కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. మ్యామ్ బిడ్డకి తల్లి పాలిస్తే తల్లి సేఫ్ బిడ్డ సేఫ్ అంటారు, అంటే ఈ తల్లికి ఎట్లా సేఫ్? అది తల్లికి చిన్నది ఏంటంటేనండి, ఫస్ట్ కొంచెం బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు అనుకోండి తల్లులు, ప్రెగ్నెన్సీలో పుట్టానైన ఎక్స్ట్రా వెయిట్ అంతా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. రెండోది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా 50% రిడక్షన్ అండి. 2 years కనుక మదర్ ఫీడ్ చేశారంటే బేబీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 50% తగ్గిస్తుంది. ఓకే, సో మనకి మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం అన్నది, మదర్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం బేబీకి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్, ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం, చాలా న్యూస్ మీరు చూసే ఉంటారు, డెలివరీ తర్వాత మదర్స్ ఒకలాంటి ఒక బ్లూస్, ఒక వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంది. సో ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు, ఏం జాగ్రత్తలు చెప్తారు మ్యామ్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రెగ్నెన్సీ అయినాక బాలింతరాల యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితం. ఒకవైపు ఏంటి, హ్యూజ్ హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ లేడీస్ అన్న వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉంటారు. ఎందుకు? ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల, అది ప్రొజెస్ట్రాన్ వల్ల, ఈస్ట్రోజన్ వల్ల వాళ్ళు
ఎమోషనలీ డిస్టర్బ్డ్గా ఉంటారు. అది ప్రెగ్నెన్సీలో 1000% పెరుగుతుందండి. అంటే ఇమాజిన్ చేయండి ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఆ లేడీకి. సో డెలివరీ అయిపోగానే ఆ హై లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ మెల్లగా తగ్గుతాయి కదా. సడన్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ దిస్ హార్మోన్స్ వల్ల 1000 రెట్లు పెరిగిపోవడం, డెలివరీ అయిపోగానే మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంటాం. ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్ వల్ల మదర్ ఈజ్ వెరీ సెన్సిటివ్. అందుకనే పూర్వకాలంలో డెలివరీకి కాన్పులకి పుట్టింటికి పంపించేవారు. ఎందుకు అంత సున్నితంగా డీల్ చేయాలంటే కేవలం ఒక తల్లి తండ్రే చూసుకోగలరు. ఇప్పుడు ఓపిక ఉండదు, మంచినీళ్ళు కావాలి, అత్తగారిని అడగలేదు కదా. అత్తగారిని మనమే ఆమె వెళ్ళి తెచ్చు. అదే తల్లి అయితే అమ్మ గ్లాస్ మంచినీళ్ళు పట్టరా, అమ్మ నాకు కాఫీ చేసి పెట్టు, నాకు నీరసంగా ఉంది బూస్ట్ కలుపు. సో ఎంతో ఇంపార్టెంట్ అండి. డెలివరీ టైంలో మదర్ ఫాదర్ దగ్గర ఎందుకు పంపిస్తారంటే అంత జాగ్రత్త, అంత సేవ చేయగలిగేది మదర్ ఫాదరే కదా. అండ్ రెండోది ఏంటి, మీరు అన్నది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్ అండి. ఎందుకంటే చాలా మంది స్త్రీలు చాలా సఫర్ అవుతారు డెలివరీ తర్వాత లేడీ మీద. అది చాలా సీరియస్ కండిషన్ అండి. ఒక 3 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి సింపుల్ డిస్టర్బెన్సెస్ని మీరు ఇందాక అన్నారు కదా, ప్యూర్పరల్ బ్లూస్ అంటాం. జస్ట్ ఊరికే ఏడవటం, బిడ్డని చేతిలో పెట్టుకుని తల్లి ఊరికే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఆ అమ్మాయికి కూడా తెలియదు ఎందుకు ఏడుస్తుంది అనేది. లేదంటే హస్బెండ్ ఏమైనా చిన్న మాట అంటే ఎక్కువగా రియాక్ట్ అవటం. సో డిప్రెషన్లో ఉండడం, దాన్ని మామూలుగా మనం ప్రెగ్నెన్సీ బ్లూస్ అంటాం. ఐ మీన్ ప్యూర్పరల్ బ్లూస్ అంటాం. దట్ సింపుల్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ 6 వారాల్లో వాళ్ళు బయటకు వస్తారు. అది కొంచెం సివియర్ అయింది అనుకోండి, దాన్ని ప్యూర్పరల్ డిప్రెషన్ అంటాం. పేషెంట్ ఈజ్ డిప్రెస్డ్, బేబీని చూసుకోదు, బేబీని చూసుకోవాలని ఆతృత ఉండదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరు, మదర్ని హస్బెండ్తో సరిగ్గా మాట్లాడరు. అది డయాగ్నోస్ కూడా చేసుకోలేరు, ఎందుకంటే తెలియదు కదా, అవగాహన లేదు. ఇలాంటిది కండిషన్ ఒకటి ఉందని అవగాహన లేదు పేషెంట్స్కి. అమెరికా లాంటి చోట కానీ అదే అబ్రాడ్ వెస్టర్న్ కంట్రీస్లో దీనికి చాలా విలువ ఇస్తారండి. చిన్న సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు దే గో అండ్ టాక్ టు ద సైకియాట్రిస్ట్. సో ఆర్ కౌన్సిలింగ్కి వెళ్తారు. మన ఇండియాలో ఏంటి, అదొక పెద్ద స్టిగ్మా. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అని స్టిగ్మా, లేదంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే స్టిగ్మా. ఇది పేషెంట్లో ఏదో వ్యాధి కాదండి, ఇది పేషెంట్లో ఆ హార్మోన్స్ వల్ల వచ్చే ఒక డిఫెక్ట్. ఓకే, సో అది ఆ హార్మోన్స్ ఉన్నంతసేపు, ఆ ప్యూర్పరం ఉన్నంతసేపు ఆ పేషెంట్స్ సైకలాజికల్గా సఫర్ అవుతారు. ఇంకా థర్డ్, ఇది చాలా సివియర్ ఏంటంటే ప్యూర్పరల్ సైకోసిస్. దే ఆర్ ఫ్రాంక్లీ మ్యాడ్. ప్రెగ్నెన్సీ వల్ల, కాన్పు వల్ల పిచ్చెక్కిపోతుంది అన్నమాట. అది రాను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, ఆ పై ప్రెగ్నెన్సీకి ఇంకా సివియర్ అయిపోతుంది. సో మన పేషెంట్స్, మన ఇంట్లో ఎవరైనా కాన్పు అయితే వాళ్ళకి సాధ్యమంత వరకు హస్బెండ్ కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలండి. చాలా సపోర్ట్ కావాలి. ఒక ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి స్త్రీకి యాక్చువల్గా ఆల్ ద 9 months అండ్ డెలివరీ టైంలో, డెలివరీ అయినాక ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ అ ఉమెన్స్ లైఫ్. ఆ టైంలో అందరూ స్నేహితులు అవనివ్వండి, బెస్ట్ ఫ్రెండ్ అవనివ్వండి, లాట్ ఆఫ్ సపోర్ట్. వాళ్ళ న్యూట్రిషన్ ఏంటి, వాళ్ళు సైకలాజికల్గా హ్యాపీగా ఉన్నారా, ఓపిక ఉందా, తింటున్నారా, రెస్ట్ తీసుకుంటున్నారా అని చెప్పి, ప్రెగ్నెన్సీ నార్మల్ ఫినామినన్ అని చెప్పి వాళ్ళ చేత వాళ్ళని అంత అతిగా పట్టించుకోకపోవటం మంచిది కాదు. ఒక కన్ను వేసి ఉంచాలి, బాగుందా బాగాలేదా, పనులు చేసుకోగలుగుతుందా, తింటోందా, తాగుతోందా, ఏం తింటోంది. ఆ కేర్ వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఏ కాంప్లికేషన్స్, ఈ ప్యూర్పరల్ బ్లూస్ కానీ, డిప్రెషన్ కానీ, సైకోసిస్ కానీ. సో ఏ కండిషన్లో ఉన్నారు అన్నది మనకు తెలుస్తుంది. పెద్దగా బాధ లేదు, కాకపోతే ఊరికే చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారంటే ప్రెగ్నెన్సీ బ్లూస్ 6 వారాల తర్వాత తగ్గిపోతారు. ప్రెగ్నెన్సీ డిప్రెషన్ అంటే దే మస్ట్ గో టు సైకియాట్రిస్ట్ అండి. డెలివరీ అవగానే మా అమ్మాయిలా లేదు, ఎప్పుడు డిప్రెస్డ్గా ఉంది అని, లేదంటే మా వైఫ్ ఇలా అయిపోయారు అని ఇంట్లో కూర్చుని అనుకోవడం కాదు. టేక్ హర్ టు అ సైకియాట్రిస్ట్. స్మాల్ కన్సల్టేషన్, స్మాల్ మెడిసిన్స్ విల్ help the patient and help the family. Husband will get back his wife and ఇది. ఆ థర్డ్ మనం అనుకున్నది ప్యూర్పరల్ సైకోసిస్ ఏదైతే అనుకున్నామో అది చాలా సీరియస్ కండిషన్ అండి. చాలా మందికి కాన్పులో మ్యాడ్నెస్ అన్నది వచ్చాక దే మే నీడ్ హాస్పిటలైజేషన్ ఆల్సో, బట్ విత్ మెడిసిన్స్ దే విల్ రికవర్ కంప్లీట్లీ. నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ ఇంకా ప్లాన్ చేసుకోకపోవడం మంచిది. మ్యాడ్నెస్ వచ్చిన వాళ్ళని అవేర్నెస్ ఉండాలి, ఎందుకంటే ప్రతి ప్రెగ్నెన్సీగా సివియారిటీ పెరిగిపోతుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే కనుక సైకోసిస్ లెవెల్లో వెళ్తే కనుక ఇంకా ఫర్దర్ కిడ్స్ ప్లాన్ చేసుకోకుండా
ఈ సైకోసిస్ని సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. చాలా మందికి తెలీదు ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుందని. దీన్ని అసలు ప్రాబ్లం అనుకోరు. ప్రాబ్లం అనుకోరు. డెలివరీ అవగానే ఒక ఆడపిల్లకి ఎంత అవసరం సైకలాజికల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ మనం ఈ విషయం మాట్లాడుకున్నామని. సో నా దగ్గరికి డెలివరీ అయిన ప్రతి లేడీకి డెలివరీ అయిన 1 వీక్ తర్వాత రమ్మంటాను. వచ్చినప్పుడు నేను పక్కనున్న అత్తగారో తల్లిలో హస్బెండ్కో వేరేగా ప్రతి పేషెంట్కి చెప్తాను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ ఆర్ చైల్డ్. ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ లెట్ మీ నో. బికాజ్ ఈ 6 వీక్స్లో సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అందరూ సపోర్ట్ చేస్తేనే తను బయటపడిపోతుంది అని చెప్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మ్యామ్, ఇంకా ఏం కాంప్లికేషన్ ఉంటే నెక్స్ట్ డెలివరీ ప్లాన్ చేసుకోకూడదు? మనకి చాలా ప్రాబ్లమ్స్, చాలా కండిషన్స్ ఉన్నాయండి. మోస్ట్ కామన్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. పెరిపాటం కార్డియోమైపతి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే డెలివరీ చేశాను నేను ఒక పెరిపాటం కార్డియోమైపతి. వెరీ హై రిస్క్ పేషెంట్ ఈజ్ ఇన్ ఐసీయూ నౌ. ఆ కండిషన్ ఏంటంటే హార్ట్, ఇందాక మాట్లాడుకున్నట్టు గర్భం దాల్చాక వచ్చే బీపీ మాట్లాడుకున్నాం, గర్భం దాలిస్తే వచ్చే డయాబెటీస్ మాట్లాడుకున్నాం. అలా గర్భం దాలిస్తే వచ్చే హార్ట్ ప్రాబ్లం అన్నమాట ఇది. కేవలం గర్భం దాల్చడం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని మనం పెరిపాటం కార్డియోమైపతి అంటాం. అంటే కాన్పుకి ఒక 6 వారాల ముందు, కాన్పుకి 6 వారాల తర్వాత, కాన్పు అప్పుడు వచ్చే హార్ట్ ప్రాబ్లం ఇది. వీళ్ళకి ఏంటి, హార్ట్ సరిగ్గా కొట్టుకోవడం తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది, ఇంకా కొట్టుకోలేదు, దాన్ని పంప్ చేయలేదు బ్లడ్ని, వీక్ అయిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి, బేబీని డెలివరీ చేయటమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన డెలివరీ 32 వీక్స్, 33 వీక్స్, కానీ డెలివరీ చేసేయాలి. అది బేబీ డెలివరీ చేయకపోతే మదర్ ఇంకా మెరుగుపడదు, ప్రాణ నష్టం. సో అలాంటి కండిషన్లో చెప్తాం, ఇంకా ఫర్దర్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయకమ్మా, ఈసారి ఏదో బ్రతికి బయటపడ్డాం, నెక్స్ట్ టైం ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్, ప్రాణానికే నష్టం. అంటే ఏం తెలుస్తుంది మ్యామ్ అప్పుడు అట్లా అవుతున్నప్పుడు? పేషెంట్ గా ఊపిరాడదు. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అడ్మిటెడ్, మేడం నాకు దమ్ము వచ్చేస్తుంది, నించోలేకపోతే కూర్చోలేకపోతే, సో ఇమీడియట్లీ మనం ఈకో చేసుకుంటే ఇంజెక్షన్ ఫ్రాక్షన్ అంతా తక్కువ ఉంటుంది, అప్పుడు డయాగ్నోసిస్ తెలుస్తుంది. హార్ట్ ఎంత ఫెయిల్ అయిందని బిఎన్పి అనుకుని టెస్ట్లు ఉంటే అవి చేస్తాము. అవి రేజ్డ్ ఉంటే కనుక హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నారని చెప్తాము. అది నేను చాలా కేసెస్ ఈ పెరిపాటం కార్డియోమైపతి ఎందుకో తెలియదు చాలా పేషెంట్స్ ని నేను ట్రీట్ చేశాను. ఎందుకంటే మా డాక్టర్ గారు ఉంటారు కదా, శ్రీనివాస్ గారు. అది కూడా కరెక్టే, శ్రీనివాస్ ప్రెగ్నెన్సీ విత్ అని నన్ను రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా మీరు చెప్పింది కరెక్టే. కొంచెం ఈ కండిషన్ అన్నది ఎక్కువనే ట్రీట్ చేసాము. అది మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోకమ్మా, ఫర్దర్ ప్రెగ్నెన్సీస్లో ఈ సివియారిటీ పెరిగి ప్రాణం కాపాడలేకపోవచ్చు మేము అని చెప్తాం. డాక్టర్ గారు, అంత డెలివరీ అయిపోయింది, ఇంటికి వెళ్ళాక ఏం లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గర రావాలి? ఎనీథింగ్ విచ్ ఇస్ అబ్నార్మల్ అండి. ఆయాసం వస్తుంది, గో ఇమీడియట్లీ. హెవీ బ్లీడింగ్ అవుతుంది, వెళ్ళండి. బాగా నీరసంగా ఉంది, మీకు తెలియట్లేదు ఇంత, అంటే ఒక లెవెల్ వరకు నీరసం సహజం, కానీ మీకు తెలుస్తుంది విపరీతమైన నీరసం. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను పేషెంట్స్ అందరికీ చెప్తాను, ప్రెగ్నెన్సీ దాల్చినప్పటి నుంచి డెలివరీ అయిన 6 months వరకు మీకు ఏ ప్రాబ్లం చిన్నగా తేడా అనిపించినా కమ్ రన్నింగ్. ఒకవేళ నేను చూశాక, డాక్టర్ గారు చూశాక ఇదేం లేదమ్మా మీరు ఇంటికి వెళ్ళడం అంటే బెటర్ దెన్ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇంట్లోనే కొలాప్స్ అవ్వకుండా ఉండడానికి. అర్థమవుతుందా? సో నిన్నట్లాగా బేబీ ఇవాళ కదలట్లేదు, గో టు ద డాక్టర్. నిన్నట్లా ఇవాళ ఏంటో వింతగా నీరసంగా ఉంది, గో టు ద డాక్టర్. మీరు ఇది కాన్పు దగ్గరికి వచ్చేటప్పటికండి 32 weeks అలా దాటినప్పటికి ద నెంబర్ ఆఫ్ విజిట్స్ విల్ బి 2 వారాలకు ఒకసారి రమ్మని చెప్తాం. కానీ పేషెంట్స్ ఇంకా అంతకంటే మించి ఎక్కువ వస్తూ ఉంటారు, ఎందుకంటే చిన్న చిన్న ఫాల్స్ పెయిన్స్ కానీ వస్తారు, ఏదో ఇబ్బంది వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమీ లేదమ్మా అని అనిపించుకోవడం మోర్ సేఫ్ అండి. ఇంట్లో ఉండి అది పెద్ద ప్రాబ్లం అయ్యింది, ఇంకెక్కువ గూగుల్ ఏదో చెప్తుంది. డోంట్ గో, అసలు గూగుల్ అనేది ఓపెన్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ టు యువర్ బేబీస్ అండ్ యూ. ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. మేడం నిన్నట్లాగా బేబీ కదలట్లేదనో, మేడం ఇవాళ కొంచెం బ్లీడింగ్ అయిందనో, ఎనీథింగ్ మీకు నిన్నట్లా లేదు, డోంట్ సిట్ అట్ హోమ్. ఆ కాన్పు అయిపోయి ఇంటికి వెళ్తారనుకోండి, సడన్ గా దమ్ము వస్తుంది, కమ్. బికాజ్ ఈ పెరిపాటం కార్డియోమైపతి అందరికీ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఈక్వల్ చేయం. ప్రతి పేషెంట్ కి డెలివరీ టేబుల్ మీద ఈక్వల్ చేయం, వీ డోంట్ నో. డెలివరీ అయినాక వస్తాయి. సో యూ గో టు ద డాక్టర్,
ఇమీడియట్ ఇంకో విజిట్ ఎక్స్ట్రా వేస్తే ఏం పోతుంది, మనం సేఫ్ ఉంటాం కదా. అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందా ఇన్ని విజిట్స్ ఉండాలని డాక్టర్ దగ్గర? జనరల్ గా ప్రోటోకాల్ ఉంటుందండి. 7th మంత్ వరకు మంత్లీ వన్స్, 7th అంటే 28 వీక్స్ వరకు, 28 వీక్స్ తర్వాత 2 వీక్స్కి ఒకసారి, 15 రోజులకి ఒకసారి వెళ్ళండి. 36 వారాల తర్వాత 40 వారాల వరకు వారం వారం వెళ్ళండి. పూర్తి ప్రెగ్నెన్సీ 40 వీక్స్, 40th వీక్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. సో ఆ డెలివరీ అయ్యే వరకు లాస్ట్ 4 వీక్స్ వారం వారం వెళ్ళండి. మన ఇండియన్ ఉమెన్లో ఏంటంటే 40 వీక్స్ దాటనివ్వం ప్రెగ్నెన్సీ. ఇప్పుడు యూకేలో 42 వీక్స్, యుఎస్ వాళ్ళు 40. మన ఎథనిక్ బ్యాక్గ్రౌండ్లో మన లేడీస్ 40 వీక్స్ దాటాక మనం వెయిట్ చేస్తే బేబీకి చాలా హై రిస్క్. సో ఇండియాలో ఏంటంటే మేము 40 వీక్స్ లోపలే మేము బేబీ డెలివరీ చేస్తాం గైనకాలజిస్ట్లు అందరూ. మ్యామ్ ఫైనల్ క్వశ్చన్, ఒబెసిటీ వేధిస్తూ ఉన్న పెద్ద ప్రాబ్లము. ఒబేసి ఉన్న వాళ్ళు సహజంగా ప్రెగ్నెంట్ అవుతారా? ట్రీట్మెంట్కి వెళ్ళాలా? డెలివరీ నార్మల్గా అవుతుందా? ఒబేసిటీ ఈజ్ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ దాల్చడమే కష్టం. బికాజ్ ఒబేసిటీ వల్ల ఎగ్స్ రిలీజ్ అవ్వవు, సరిగ్గా ప్రెగ్నెన్సీ రాదు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే గనక వాళ్ళు ప్రెగ్నెన్సీని ఏమి కాంప్లికేషన్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. అబార్షన్స్ రిస్క్ ఎక్కువ, నెలలు నిండకుండా డెలివరీ అయిపోవడం రిస్క్ ఎక్కువ. కాన్పు అప్పుడు ఎంత హై రిస్క్ అండి. ఐ హ్యావ్ డెలివర్డ్ ఎ పేషెంట్ విత్ 140 కిలోస్ రీసెంట్గా. 140 కిలోస్ డెలివర్ చేయటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అండి. ఎందుకంటే మదర్కి ఏ కాంప్లికేషన్ అయినా రావచ్చు. ఇప్పుడు ఆపరేషన్ టేబుల్ నుంచి అండి, మన దగ్గర ఉన్న ఆపరేషన్ టేబుల్స్ అలా 75, 80, 90 కిలోస్, 140 కిలోస్ అంటే యూ నీడ్ ఎ వెరీ స్పెషల్ టేబుల్ ఫర్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మంచి టేబుల్స్ వచ్చినాయి, కానీ చెప్తున్నాను చిన్న చిన్న వాటి నుంచి కూడా మనకి చాలా కష్టం ఒక వెరీ ఒబీస్ పేషెంట్ డెలివర్ చేయడం. ఒబెసిటీ అయితే ప్రెగ్నెన్సీ దాల్చాక కనీసం 20 కిలోలు పెరుగుతారు. ఇంకా 120 కిలోస్ ఆమె ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, డెలివరీ టైంకి 140. అది రిస్క్. ఎస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ చేస్తారు డాక్టర్ మోబా మాధురి గారు అని ఒక పేరుంది. ఈ శ్రీనగర్ కాలనీలో ఎక్కడైనా పేషెంట్స్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారంటే ఇక్కడే వస్తూ ఉంటారు. అంతేకాదు మ్యామ్, నేను లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ రాశారు ఏపీ నుంచి. సో అంటే మంచి పేరున్న డాక్టర్, మంచి హస్తవాసి ఉన్న డాక్టర్. మీరు ఇలాగే ఉమెన్ హెల్త్ గురించి సపోర్ట్ చేయాలి. తప్పకుండా అండి. ఉభయ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పేషెంట్స్ ఏలూరు నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, కాకినాడ నుంచి వస్తారు, హైదరాబాద్. అంటే ఉమెన్ కేర్కే ఐ హ్యావ్ డెడికేటెడ్ మై లైఫ్. ఎందుకంటే బీయింగ్ ఎ ఉమెన్ మై సెల్ఫ్, ఉమెన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ అండి టు బీ ఆఫ్ సమ్ యూజ్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కామెంట్స్ రాసినప్పుడు కూడా వాళ్ళు హ్యాపీ ఫీలింగ్ షేర్ చేసినప్పుడు మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంటుంది, ఒక మంచి డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తామని. థ్యాంక్ యూ అండి. అండ్ మై స్పెషలైజేషన్ ఈజ్ అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇంకా ఏదో మిస్ అయ్యానని ఏమో ఒక ఫీలింగ్ ఉంది. నో వి విల్ కవర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఐఎమ్ ఆల్వేస్ హియర్. మనం చెప్పింది కనీసం ఒక్క పేషెంట్కి ఉపయోగపడినా మన బ్రతుకు సార్థకత్వం అండి. మనం చెప్పిన మాట ఒక్క పేషెంట్కి ఉపయోగపడినా కూడా వీ హ్యావ్ లివ్డ్ మ్యామ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.